కడప జిల్లా వేంపల్లిలో ఆగిపోయిన రోడ్లు డ్రైనేజీ పనులను తిరిగి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి త్వరలోనే వేంపల్లి బస్టాండును, అల్లిరెడ్డిపల్లి బ్రిడ్జిని ప్రారంభిస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాం రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించి రోడ్డు, డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత సమ్మర్లో అయితే విపరీతంగా దుమ్ములేసి ఇక్కడ ప్రాంతంలో ఉండే వ్యాపారస్తులు కానీ ప్రజలు కూడా చాలా అసౌకర్యానికి, చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత మేమంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి, సార్ ఇది ఇంప్లిమెంటేషన్ వర్క్స్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే పులివెందుల్లో కూడా బాక్రాపురం, తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్లంతా తవ్వి అండర్ డ్రైనేజ్ అని చెప్పేసి రోడ్లన్నీ చెడగొట్టి చాలా బైక్ యాక్సిడెంట్లు, అక్కడ ఉండే ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది. కొన్ని అసంపూర్తిగా ఉన్న పనులు అయితే మేము త్వరగా మనం చేపట్టి